వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హుస్నాబాద్ నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహించనున్న మంత్రి పొన్నం. చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించిన మన కోసం మనమందరం సేవా సంఘం. ఇంటి తాళం పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డ దుండగులు. పట్టణం పాలన వద్దు, పల్లె పాలనే కావాలి. సత్యనారాయణపురంలో మహిళల నిరసన. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులలో ప్రజా దర్బార్. పాలమనేరు పట్టణంలోని లయన్స్ సేవా కేంద్రంలో జరిగిన ఉచిత కంటి శిబిరానికి మంచి స్పందన లభించింది. పాలమనేరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చిత్తూరు మాజీ ఎంపీ కీర్తిశేషులు ఎం రామకృష్ణారెడ్డి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవ పరమవాదిగా లయన్స్ క్లబ్ పనిచేస్తుండడం సంతోషించదగ్గ విషయం అన్నారు. పేదలకు సేవ చేయడంలో కలిగే ఆత్మ సంతృప్తి, ఆ అనుభూతి చెప్పలేదని అన్నారు. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో ముందుకెళ్లాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. అక్కడ మిన్నర్స్ పర్యాప్త్యానంతరాయాయ సర్వస్తోమోహి ప్రాప్త ఉత్తమమహర్భవతి సర్వస్యాప్తి సర్వస్య దిక్తే సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. అందరికీ వందనాలు. అందరూ ఆశీర్వాదాలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు పాలమనేరు లయన్స్ క్లబ్లో ఒక మణిపురాన్ని రోజుగా మేము భావిస్తున్నాము. మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఏదైతే ప్రజలకు ప్రజలు పనిచేస్తున్నారో అదే మాదిరి మన పాలమనేరు ఎమ్మెల్యే గారు గౌరవనీయులు ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు పాలమనేరు లయన్స్ క్లబ్ తరఫున మాకు ప్రోత్సాహం ఇచ్చి ఉచిత వైద్య శిబిరానికి నేను స్పాన్సర్ చేస్తానని చెప్పడంతో మాకెంతో సంతోషంగా ఉన్నది. కాబట్టి ఆయన ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జ్యోతి ప్రజలు దేవతలుగా ఒక లయన్స్ క్లబ్ తరఫున రఘు లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఈరోజు ఈ యొక్క ఉచిత నేత్ర శిబిరాన్ని ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం, ముఖ్యంగా ఇది ఒక మంచి కార్యక్రమం. లయన్స్ క్లబ్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు గతం నుంచినే కూడా జరుగుతూ ఉన్నాయి. అందులో మన పాలమనేరు లయన్స్ క్లబ్ తరఫున ఎప్పటి నుంచినో చాలా కార్యక్రమాలు చేయడం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. అయితే మొట్టమొదటిసారిగా ఈ దఫా శాసనసభ్యుడు అయిన తర్వాత, నా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత రఘు అయితే ఇది ఒక మంచి కార్యక్రమం లయన్స్ క్లబ్ తరఫున చేస్తూ ఉన్నామున తప్పనిసరిగా నువ్వు వస్తే బాగుంటుంది అని కూడా చెప్పడం జరిగింది. వాస్తవంగా కూడా నాకు ఈరోజు వచ్చేటువంటి అవకాశం కూడా లేదు. అయినా చిన్న కార్యక్రమం అయినా మంచి కార్యక్రమం, పేదల కోసం వాళ్ళ వైద్యం కోసం ఉచితంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటే నాకు కూడా సెంటిమెంటల్గా మొట్టమొదటి కార్యక్రమం పేదలతో ఇటువంటి కార్యక్రమాల్లో ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలతో మొదలు పెడితే
అన్నీ కూడా మంచి కార్యక్రమాలు ఈ రాబోయే 5 సంవత్సరాల్లో చేస్తాము అనేటువంటి నమ్మకంతోనే ఈరోజు మొట్టమొదటగా ఈ కార్యక్రమానికి నేను కూడా రావడం. ఇదే కార్యక్రమం కాదు, ఇక్కడ ఎవరైతే ఈరోజు పేదలందరూ కూడా ఇక్కడ వైద్యానికి సంబంధించినటువంటివి చేస్తారో మీకు ఇక్కడి నుంచి కూడా ఇంకా ఎక్కువ ఎంత అవసరం ఉన్నా బయటకు తీసుకెళ్ళి చేయడానికి మంచి అవకాశాలు ఈరోజు ఉన్నాయి. గతంలోనే చంద్రబాబు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో ఎమ్మెల్యే సంజయ్ కలిశారు. సంజయ్కి కండువ కప్పి సీఎం రేవంత్ రెడ్డి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాగా 2 రోజుల క్రితం బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. నల్లగొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థులే వంట చేసుకుంటున్న వైనం. నల్లగొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో హాస్టల్లో మెస్లో డైనింగ్ హాల్ హెల్పర్లు లేక విద్యార్థులు చపాతీలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. మనం శాతం కడప జిల్లా పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ప్రజా దర్బార్. తమ అభిమాన నేతను చూసేందుకు భారీగా తరలి వచ్చిన జనం. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు భారీ ఎత్తున కార్యకర్తలు రావడంతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. కడప జిల్లా పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ప్రజా దర్బార్. తమ అభిమాన నేతను చూసేందుకు భారీగా తరలి వచ్చిన జనం. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రెస్ మీట్. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. గత ప్రభుత్వంలో 15 ఫైనాన్స్ నిధులను పక్కదారి పట్టించారు. గత 6 నెలలుగా వాటర్ సరఫరా అస్తవ్యస్తంగా మారింది. నీటి ట్యాంకులు పరిశుభ్రత పాటించకపోవడం ఈ సమస్యకు ప్రధాన కారణంగా అనిపిస్తుంది. డయేరియా బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటాం. 30,000 నీటి నమూనాలను పరీక్షించగా 257 శాంపిల్స్లో కలుషితమైన నీరును గుర్తించడం జరిగింది. అధికారులు అప్రమత్తతో ఉన్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని మంత్రి కోరారు.
జ్ఞాన చైతన్య ప్రతీకైన శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భంలో ధార్మిక చత్తాద శ్రీ వైష్ణవ సమాఖ్య వేదిక లోగోను ఆవిష్కరించారు. యాదగిరిగుట్ట ప్రధాన అర్చకులు నల్లతిగల్ లక్ష్మీ నరసింహాచార్యులు సనాతన సంస్కృతి పరిరక్షణ ధర్మ ప్రచారం కోసం సంకల్పంతో ఏర్పాటైన ఈ సంస్థ సమాజాన్ని ఆధ్యాత్మిక వైపు నడిపిస్తుందని అనుగ్రహించారు. నల్లంతిగల్ లక్ష్మీ నరసింహాచార్యులు వారి గౌరవ అధ్యక్షతన సనాతన ధర్మ పరిరక్షణ సకల జనులకు ఆధ్యాత్మిక చైతన్యం అందించేందుకు ధార్మిక చత్తాద శ్రీ వైష్ణవ సమాఖ్య వేదిక కృషి చేస్తుందన్నారు. ఆ సంస్థ అధ్యక్షులు తోమాల కుండస్వామి ప్రధాన అర్చకులు నల్లతిగల్ లక్ష్మీ నరసింహాచార్యను సగౌరవంగా సత్కరించారు. శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామినః పాంచాన్నికే గుండాత్మక వార్షిక బ్రహ్మోత్సవారాధనకరమణీయంధ్యాపరదోషే ఈ యొక్క ముద్ర శాతాధర శ్రీ వైష్ణవ ముద్రను తయారు చేయడం జరిగింది. దాంట్లో ప్రధాన దేవతగా ఎవరున్నారయ్యా? సుదర్శన పెరుమాళ్ళు ఉన్నారు. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ. పెరుమాళ్ళు దుష్ట శిక్షణ శిష్ట పరిపాలన చేయాలంటే పెరుమాళ్ళ యొక్క ఆజ్ఞ ఎప్పుడూ కూడా సుదర్శన పెరుమాళ్ళకే ఉంటుంది. పెరుమాళ్ళ చేతిలో ఉన్నప్పుడు అది ఒక దివ్యమైనటువంటి ఆయుధం. పెరుమాళ్ళను వీడినప్పుడు అది ఒక సంహారానికి లోక కళ్యాణానికి హేతుభూతమైనటువంటి ఒక దివ్యమైనటువంటి స్వరూపం. ఆ తర్వాత ఆళ్వార్లలో కూడా సుదర్శనుడే ఆళ్వార్ అవుతారు. భక్తి ప్రపత్తి మనలో ఉండబడేటువంటి అహంకార నిరసనను వధించాలంటే ఆ సుదర్శనుడే మనకు ఆదర్శం అని ఈ శాతాధర శ్రీ వైష్ణవ సమైక్య వేదిక ఏదైతే ఉందో దాన్ని వీరు పతాకావిష్కరణలో ఇచ్చి అన్ని అంశాలు చేర్చడం జరిగింది. అంతేకాకుండా సుదర్శనంలో అష్టదళ పద్మం అంతా కూడా లిఖింపబడి ఉన్నది. అష్టదళ పద్మంలో ఎవరుంటారండి? అణిమ, లఘిమ, గరిమ, మహిమ, ప్రాప్తి, ప్రాకామ్య, విమీసత్వ వసిత్వాలన్నీ కూడా ఉన్నాయి. అంతేకాకుండా అష్టలక్ష్మి విభ్రాజితమైనటువంటి స్వరూపం కూడా ఉంది. అంతేకాకుండా ఈ ప్రపంచమంతా కూడా వృత్తాకారంలో ఉండి ఈ వృత్తము అండకటాహాన్ని మనకి సూచిస్తుంది. దాన్ని ఛేదించుకుంటేనే మనకి ముక్త పురుషాత్మ సిద్ధించి పరమాత్మ దగ్గరికి సాయుధ్యం చేరడానికి హేతువవుతుంది. వెల్దూరి మండలం రత్నపల్లె గ్రామంలో దాడికి గురై 6 రోజుల పాటు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొంది ప్రాణభయంతో కూతురు వద్ద తలదాచుకుంటున్న దళిత హన్మక్కను ఆదివారం కర్నూలు నగరంలోని బుధవారపేటలో కూతురు ఇంటి వద్ద కేవీపీఎస్ ప్రతినిధి బృందం హన్మక్కను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిరుపేద దళితురాలైన గురిగింజ హన్మక్కపై విచక్షణ రహితంగా దాడి చేసిన బోయిని ఆనంద్, గొల్ల నరేంద్ర, రామలింగం, భూపాల్, లోకేష్, సోమేష్ శేఖర్లపై అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు, జిల్లా ఉపాధ్యక్షులు విజయమ్మ, జిల్లా నాయకులు సుధాకర్ డిమాండ్ చేశారు. ఆ రోజులు అడ్మిట్లోనే ఉండవు. నువ్వు హాస్పిటల్కి పోలేదా? అవును, అక్కడ నుండి అయితే సరే, నువ్వేం భయపడద్దు, ధైర్యంగా ఉండు. చూస్తారు, రేపు రాసిస్తాను. రేపు సోమవారం ఉంది కదా, ఈరోజు ఆదివారం సాధ్యం కాదు కాబట్టి రేపు రాసిస్తాను. రాసిస్తే ఒకటి అర్జీ పోలీసులు పోటీద్దాము, తర్వాత ఎంఆర్ఓ వాళ్ళకు కూడా చెప్తాం. తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి
పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోమారు తన మానవత్వాన్ని చాటుకున్నారు. తన ఖమ్మం జిల్లా పర్యటనను ముగించుకొని ఆదివారం సాయంత్రం కుస్మంచి నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో సూర్యాపేట జిల్లాలోని చివ్వెల మండల కేంద్రంలో కారుని ప్రమాదవశాత్తు బైక్ ఢీకొన్న సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం పైన ప్రయాణిస్తున్న వాహనదారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. సంఘటనను గమనించిన మంత్రి పొంగులేటి హుటాహుటిన తన కాన్వాయ్ని ఆపి తన కాన్వాయ్లోని ఓ వాహనంలో క్షతగాత్రుడిని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మంచి కూర్చోండి, మీరు కూడా కూర్చోండి. కూర్చోండి లోపల బాబు, ఒకరు కూర్చొని మీద పెట్టుకోరమ్మా. అరే అటు కూర్చోన్నాడా? రైట్ రైట్ తప్పండి రేగా తప్పకుండా ఎవరా బండి స్పీడ్ పని నువ్వు వెళ్ళిపో, నీ పని మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలో తొలిసారి ఈరోజు జాబ్ మేళా నిర్వహించబడుతుంది. ఈ జాబ్ మేళాలో హుస్నాబాద్ నియోజకవర్గంలో 0 నుండి పీజీ వరకు చదివిన వారికి ఉద్యోగాలు పొందే విధంగా ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. విదేశాల్లో కూడా చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వారికి వివిధ స్కిల్స్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఉంటాయి. ఈరోజు జరిగే జాబ్ మేళాలో నియోజకవర్గ నిరుద్యోగ యువత ఉపయోగించుకోవాలని హుస్నాబాద్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా అని అన్నారు. వాళ్ళు ఏదైనా స్కిల్ ఎవరుంటే కూడా ప్లస్ పీజీ వరకు చదివిన వాళ్ళు ఉద్యోగ అవకాశాలు పొందే విధంగా ఈ 60 కంపెనీల ద్వారా జాబ్ మేళా నిర్వహిస్తా ఉన్నాం. ఇది కాక విదేశాల్లో అనేక దేశాల్లో చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. దాన్ని కూడా టామ్కామ్ నుంచి ఒక స్టార్ట్ చేస్తూ ఉన్నాం. సో ఆ విధంగా జరిగేటువంటి ఈ యొక్క జాబ్ మేళాను హుస్నాబాద్ నియోజకవర్గ నిరుద్యోగ యువత సోదరులను అందరూ ఉపయోగించుకోవాలని హుస్నాబాద్ శాసనసభ్యుడిగా తెలంగాణ రాష్ట్ర మంత్రిగా అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ పొన్నం ప్రభాకర్. తెలంగాణ సచివాలయంలో మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభించిన సీతక్క మాట్లాడుతూ మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా అమ్మ చేతి వంటను ప్రతి ఇంటికి అందించాలి. మహిళా సంఘ సభ్యులందరినీ కోటీశ్వర్లను చేయడమే లక్ష్యం. గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే మా టార్గెట్. పారిశ్రామికవేత్తలుగా మహిళలు ఎదగాలి. వేలాది మందికి ఉపాధి కల్పించాలి. పేదరిక నిర్మూలన జరగాలంటే మహిళలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి పదంలో నడవాలి. चंद्र सूर्याग्निर्वाभाक्षे सौख्यल्लभाम्यहम् अश्वदायि च गोदायि धनदायि महाधने धनं मे small pack
అదే టేస్ట్ మేము కూడా అందరం ఇక్కడే తీసుకోవడం జరిగింది. సో ఇది ఒక మంచి ప్రయత్నము. దీని ద్వారా ప్రతి మహిళ ఆర్థికంగా ప్రగతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మేడ్చల్ వాళ్ళు రంగారెడ్డి మహిళా సంఘాల నుంచి వారికి 2 క్యాంటీన్స్ కూడా మరి సిఎస్ గారు, నేను, మా సుల్తానే గారు, సిఎస్ శాంతకుమారి గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ మరి సుల్తానే గారు, దీనికి కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి తను బైరెడ్డి గారు, అదేవిధంగా శారద, మేమందరం కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఓపెన్ చేయడం మాకు చాలా చాలా సంతోషం. చాలా మంది ఇళ్లలో ఉండి మరి పని దొరకడం లేదని నిరుత్సాహానికి నిరాశకు గురవుతుంటారు. మనసుంటే మార్గం ఉంది అన్నట్టుగా ప్రభుత్వం కూడా అన్ని రంగాలలో ఎట్లా వీలైతే వాళ్ళ జిల్లాలలో కూడా ఇవన్నీ ఏర్పడతాయి. ఇంకొక 15-20 రోజులలో అది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లలో కావచ్చు, జిల్లా కలెక్టరేట్ కాడ, హాస్పిటల్స్లల్లో రద్దీ ఎక్కడ ఉంటుందో, బస్ స్టేషన్లల్లో ఎక్కడ ఏ రద్దీ ఉంటుందో అది ఫుడ్ కానీ లేదా ఇతర వర్క్స్ కానీ వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. ఇప్పటికే అమ్మ ఆదర్శ పాఠశాలల యొక్క పనిని కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా దుస్తుల స్కూల్ పిల్లలకు యూనిఫామ్ కుట్టించే బాధ్యత కూడా మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది. మరి అతి తక్కువ కాలంలో మహిళలందరూ కూడా దాదాపుగా 15 లక్షల పైబడి దుస్తులు కూడా ఇప్పటికే 30 లక్షల పైబడి దుస్తులను కూడా అందించడం జరిగింది. గతంలో 50 రూపాయలే ఉండేది, అది ఎవరో ఒకరిద్దరికి మాత్రం మహిళలకు ఉండేది. ఇప్పుడు ప్రత్యేకంగా మహిళలకే ప్రతి పని వెళ్లే విధంగా మరి టార్గెట్ గా పెట్టుకుని ముఖ్యమంత్రి గారు కుట్టు పనిని కూడా, యూనిఫామ్ కుట్టు పనిని కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది. సకాలంలో మంచి కుట్టుతో మంచి సైజుతో వారు అందించినందుకు మహిళా లోకాన్ని అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాం. ప్రైవేట్ వ్యక్తులను ప్రభుత్వ కార్యాలయంలో ఎలా అనుమతిస్తారు? జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి సీరియస్. సెలవు దినంలో ప్రభుత్వ కార్యాలయంలో తలుపులు వేసుకుని నిధులు నిర్వహించాల్సిన అవసరం ఏంటి? బాలానగర్ మండల తహసీల్దార్ కార్యాలయానికి ఆకస్మికంగా చేరుకొని ఆర్ఐని నిలదీసిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఎట్లొచ్చిండు అడుగుతా నేను. అప్లికేషన్ ఆగు, అన్ని తెలుసుకున్న. పంచనామా చూడు, పంచనామాలు అంతా అప్లికేషన్లు అంట. ఏ సర్వే నెంబర్ చూడు, ఇవి ఏం రాస్తుంది పంచనామాలు? కలెక్టర్ గారు, జేసీ గారు మీరు లైన్లో ఉండండి. కలెక్టర్ గారు, హలో, నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాను బాలనగర్లో. ఇక్కడ ఆర్ఐ ఉన్నాడు, తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీని తీసుకొచ్చి పంచనామాలు రాపిస్తున్నాడు. ఈరోజు సండే ఒక్క నిమిషం ఆగండి. ఈరోజు సండే నాడు ఆర్ఐ ఉన్నాడు, ఏమనంటే జాయింట్ కలెక్టర్ చెప్పిండని చెప్తున్నాడు. మేడం ఈ గోట్ థర్డ్ పర్సన్ ఇన్సైడ్ ఎంప్లాయీ గారు, ఏం పేరు బాబు ఇది? గిరప్పన్ అంట, రిటైర్డ్ పర్సన్ అంట. ఆయన తీసుకొచ్చి లోపల కూర్చుంటుండు. Madam, he is the third person, not even an employee. And today is Sunday నాడు వీళ్ళు తలుపులు అదురా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా. తలుపులు లాక్ ఎందుకు వేసుకోవాలి లోపల? చేయండి మేడం. హీ హాస్ టు బి సస్పెండెడ్ మేడం. మోస్ట్ క్రిమినల్ ఇక్కడ. జేసీ గారు ఇది యాక్సెప్టబుల్ కాదు. థర్డ్ పర్సన్ లోపలికి వచ్చి రాస్తే సండే నాడు, అది కూడా సండే నాడు. రేపు ఎంప్లాయ్ కాదు కదేనా? అవును, ఆయన క్లియర్ చేసుకోవాలి. సండే నాడు దొరికిందా తలుపులు లాక్ చేసుకొని చేసేదానికి? సండే నాడే కూర్చోవాలా అయినా? ఇంకొకటి థర్డ్ పర్సన్, ఈయన ఎవరైనా ఎందుకు రాలి లోపలికి? పంచనామాలు రాస్తున్నా లోపల కూర్చొని. నేను రెడ్ హ్యాండెడ్ చూసినా, నేను ఈ హ్యాండెడ్, నేను ఆయన కూర్చోన్నాడు, ఆయన దొరికింది ఇక్కడ కూర్చొని. జేసీ గారు, దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. మీరు యాక్షన్ తీసుకుంటారా? రేపు నేను వచ్చి కలెక్టరేట్ ఆఫీస్ ముందు కూర్చోమంటారా నన్ను? నేను ఐ టేక్ దిస్ ఇష్యూ వెరీ సీరియస్లీ. అవుట్ సైడ్ పర్సన్స్ వచ్చి ఎంఆర్ఓ ఆఫీసర్ రాస్తుంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్.
ప్రసాద్ వీళ్ళు అందరినీ వీళ్ళు ప్రసాద్ ఇక్కడ కూర్చుంటాం. ఈయన అక్కడ కూర్చుంటే ఈయన అంటే ఈయన రాసిండంట. ఉండండి నీ సంగతి చూస్తాగా నీ సంగతి చూస్తా. మరీ టూ మచ్. సండే నాడు ఓపెన్ చేయి డోర్ ఓపెన్ చేసి గుడికి వస్తే మొత్తం ఈడ పెట్టుకొని సైన్ పెట్టి ఇచ్చేసిండు. ఈడంతా దొంగ ఎవరు తెలుసా? నేను ఆరోగ్యం శంకరన్న రాకముందే సైన్ చెప్పించి ఇచ్చేసిండు. నేను గుత్తా తెంగించుకొని నీడికి అప్పుడు నేను కొట్లాడి కోట్ల వేపించి సైన్ చేపిస్తే గుడిది అయ్యప్ప టెంపుల్ దగ్గరికి మన పెద్దరాయల గుడి కాండి. ఎవరికి ఇచ్చినావు నువ్వు సైన్ చేసి? నాకు ఇచ్చినావా? నాతో సైన్ చేపించినావా? నా లెటర్ వస్తే ఏదైనా ఎట్లా మర్చిపోతావు నువ్వు? నేను నా రిపోర్ట్ ఇచ్చిన ఇంతకుముందు ఎంఆర్ఓ పని ఏం చేసిండు సార్ కూడా. ఎంఆర్ఓ అనుకుంటా ఆయన. అదే డాక్యుమెంట్ అని ఈ సాకు పెట్టుకొని ఎంఆర్ఓ సార్ నేను ఇంత రిటైర్మెంట్ నాకు అసలు నాది అప్పుడు కేసీఆర్ టైంలో పెట్టుకున్నాను. అరే ఎంత మార్పు వచ్చింది మన ప్రభుత్వం వచ్చినాక. వీళ్ళు ప్రభుత్వం భూములు రిజెక్ట్ చేస్తున్నారంట. కొట్టిరు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.